హాయ్ అన్న, ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బాగున్నాను. సో మన డైరెక్షన్ డే అనేది ఒకటి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అండ్ మన తెలుగు టాలీవుడ్ హీరోస్ అందరూ ముందుకు వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఎవరైనా డైరెక్టర్స్ డే గురించి అంటే ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే వాళ్ళ యొక్క హెల్త్ గురించి మేము ఫండ్ రైజ్ చేస్తున్నాం అంటే ఎవరైనా ఏమనుకుంటారంటే వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మేము వెళ్ళి ఏం చేయడం ఏంటి అని ఎవరైనా అందరి దగ్గర నుంచి ఇలాంటి ఆన్సర్ వస్తాం అనుకున్నాం. కానీ స్టార్ హీరోస్ దగ్గర నుంచి అందరూ అంటే మా తెలుగు అందరు హీరోస్ ఎవరిని మేము మీట్ అయినా కానీ వాళ్ళు చాలా స్పోర్టివ్, ముందుకు వస్తాం, మేము ఉంటాం, 1 hour ఉంటూ 2 hours ఉంటాం, మేమేమైనా చేయాలా, మేమైనా పార్టిసిపేట్ చేయాలా. ఎందుకంటే డైరెక్టర్స్ ఉంటేనే వాళ్ళు క్రియేటర్స్ వాళ్ళు కొత్త స్క్రిప్ట్స్ క్రియేట్ చేసి కొత్త క్యారెక్టర్స్ డిజైన్ చేస్తేనే మేము ఎక్కువ సర్వే అవ్వగలమని స్టార్ హీరోస్ దగ్గర నుంచి కూడా అందరూ మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ముందు మాకు చాలా ఫస్ట్ ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆ ఒక్క ఎంకరేజ్మెంట్తోనే మేము ప్రోగ్రామ్ ఎంత సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళగలం అన్నది మాకు ఒక హ్యాపీనెస్ నింపారు వాళ్ళు. సో ఎప్పుడూ డైరెక్టర్స్ అనేవాళ్ళు ఆఫ్ స్క్రీన్లో ఉండి మూవీని ముందుకు నడిపిస్తూ ఉంటారు. సో ఈసారి ఈ డైరెక్షన్ డే రోజు డైరెక్టర్స్ అందరూ కలిసి ఆన్ స్క్రీన్కి రాబోతున్నారు అండ్ సమ్ ప్రోగ్రామ్స్ కూడా అనౌన్స్ చేస్తున్నారు. సో మీరేమైనా పార్టిసిపేట్ చేస్తున్నారా ప్రోగ్రామ్లో? అదేనంటే నేను చేస్తున్నాడా ఇంకెవరు డైరెక్టర్లు చేస్తున్నా ముందే చెప్పడం కరెక్ట్ కాదేమో. ఎందుకంటే ఆ స్క్రిప్ట్స్ రిహార్సల్స్ జరుగుతున్నాయి, కొంతమంది డైరెక్టర్ సాంగ్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. డెఫినెట్గా అండి అది కొంచెం సర్ప్రైజ్గా ఉంటుంది. బెటర్ ఏ డైరెక్టర్ ఏం చేస్తున్నారు ఏంటంటే కొంచెం సర్ప్రైజ్గా ఉంటే అక్కడ వచ్చిన ఆడియన్స్ కూడా చిన్న థ్రిల్ ఫీల్ అవుతారు ముందు. సో ఇప్పుడే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోస్ అందరూ కూడా వాళ్ళకి తోచింది డొనేట్ చేస్తూ ఉన్నారు. అండ్ మన ప్రభాస్ గారు కూడా 35 lakhs ఇచ్చారు అండ్ ఇంకా హీరోస్ ఇవ్వబోతున్నారు. దాని మీద మీ ఒపీనియన్? అదే అండి, మొన్న ఈ అంటే ఇన్వైట్ చేయడం కోసం ప్రభాస్ గారిని కలిసినప్పుడు ప్రభాస్ గారు చాలాసేపు అందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యారు. పాప ఆయన షూట్లో ఉన్నా కానీ గ్యాప్ తీసుకొని అందరితో ఇంటరాక్ట్ అయ్యి ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నారు, ఎందుకు గురించి చేస్తున్నారు తెలుసుకొని ఆయన ఇంకా ఇంత ప్రాబ్లమ్స్లో ఇలా ఉన్నారు, ఆయన తెలుసుకొని ఆయన అర్థం చేసుకొని ఆయన వంతుగా ఆయన ఒక 31 lakhs 35 lakhs సంథింగ్ ఆయన డొనేట్ చేశారు. అది అంటే చాలా ఆనందమైన విషయం. ఎందుకంటే అది మామూలు అమౌంట్ కాదు, అది చాలా బిగ్ అమౌంటే. దానివల్ల అంటే మేము ఆల్రెడీ ఇన్సూరెన్స్ గురించి అంటే ఈ కమిటీ వాళ్ళు ఆల్రెడీ ఒక ఇన్సూరెన్స్ ఇస్తామని ముందే ఒక వాగ్దానం చేశారు ఎలక్షన్స్లో. అది దిశగా ముందుకు వెళ్తుంది. దాని గురించి ఇప్పుడు ఆల్రెడీ ఒక 35 lakhs ఫండ్ అనేది కలెక్ట్ అయింది. ఇప్పుడు ప్రభాస్ గారితో పాటు ఇలా వచ్చింది. ఇలా వచ్చే అన్ని అమౌంట్తోనే మేము ఎవరు ఇచ్చినా దాంతోనే అందరికీ ఒక సరైన పద్ధతిలో అందరికీ వాళ్ళకి కావాల్సిన ఇన్సూరెన్స్ కానీ హెల్త్ కానీ దాన్ని ఖర్చు పెడతాను. సో ఇప్పుడు డైరెక్షన్ డే అనేది ఒకటి సెలబ్రేట్ చేస్తున్నారు కదా సార్, దాని తర్వాత కార్డ్ సంథింగ్ ఇష్యూ చేస్తానన్నారు. సో దానివల్ల ఇప్పుడు వచ్చే అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ కొత్తగా సెషన్లో జాయిన్ అయ్యే వాళ్ళకి కానీ ఎలాంటి యూజెస్ ఉండబోతున్నాయి? డెఫినెట్గా కార్డు ఇష్యూస్ దీనికి సంబంధం లేదు. ఎందుకంటే డైరెక్టర్స్ డే అంటే మేము లాస్ట్ 5 years బ్యాక్ అంటే కరెక్ట్గా 6th year అండి. 5 years బ్యాక్ దాసరి గారు చనిపోయిన తర్వాత దాసరి గారి జన్మదినానికి సంబంధించుకొని ఆ రోజు ఆయన ఎందుకంటే వరల్డ్లో నెంబర్ 1 డైరెక్టర్. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు కానీ ఆయన చేసిన మూవీస్ కానీ అంటే ఆయన చేయని క్రాఫ్ట్ అంటూ లేదు. ఆయన గొప్పతనాన్ని మేము ఉన్నతని తెలియజేయడం కోసం మేము డైరెక్టర్ డే కింద పెట్టుకుని అప్పుడు నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు తర్వాత ఇప్పుడు వచ్చే వాళ్ళు ఎవరైనా కానీ మెంబర్షిప్ తీసుకోవడం డెఫినెట్గా చాలా అవసరం ఉంది. ఎందుకంటే రేపు పొద్దున అంటే ఏ ప్రాబ్లం వచ్చినా, అంటే ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ ప్రాబ్లం వచ్చినా, లేదా ఇంకో రీమేక్ విషయంలో ప్రాబ్లం వచ్చినా, కథ నాదనే ఉన్న కాపీరైట్ యాక్ట్లో ప్రాబ్లం వచ్చినా కానీ ఫస్ట్ నిలబడి సపోర్ట్ చేస్తే డైరెక్షన్ యూనియన్. దాంతోపాటు ఏంటంటే ఒక వెల్త్ ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ అసోసియేషన్ మెంబర్స్ అయితే కానీ డెఫినెట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే హీరోస్ ముందుకు వచ్చారని తెలిసింది. హీరోయిన్స్ ఎవరన్నా వచ్చారా సార్? ఉన్నారండి. అంటే హీరోస్ అందరి పేరు చెప్పాము. హీరోయిన్స్ పేరు చెప్తే కిక్కిపోద్ది. చాలా పెద్ద స్టార్సే ఒక 4-5 members బిగ్ స్టార్స్ చేస్తున్నారు. అది కాకుండా సెకండ్ లీగ్లో థర్డ్ లీగ్లో ఉండే వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు. ఒక 3-4 బిగ్ స్టార్స్ మాత్రం పర్ఫామ్ చేస్తున్నారు. సో ఇది డైరెక్షన్ డే అనేది ఆడియన్స్కి అండ్ డైరెక్టర్స్కి అండ్ యాక్టర్స్కి కూడా ఒక మంచి మెమరబుల్ డేగా మిగిలిపోవాలని అండ్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని అయితే మేము కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ.